యాజ్ ఎ పర్సన్గా కాకుండా గేమర్గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి ఒక గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం 105 days ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసినప్పుడు మైండ్లో ఒకటే అనుకుని గేమ్ అంటే మనం హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా లేకపోతే అంటే నా వరకు నేను హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా ఉందామనే ఉన్నా అంతే. సరే బ్రో, లాస్ట్ ఇంకా నేనేం మాట్లాడను. ఒక విషయాలుగా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకండి. యా డెఫినెట్లీ. కానీ స్టార్టింగ్ నుంచి రీతితో ఉన్నారు, మంచిగా ఆడారు కదా. రీతు వెళ్ళిపోయిన తర్వాత ఈ నుంచి తగ్గినట్టు కనిపించింది. అలా ఏం లేదు. మేము ఫస్ట్ ఎవరు రీత్ అయ్యారు? మా మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత? యా చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను లోపల ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే నా లైఫ్లో వావ్ మూమెంట్స్ మాట అవి. వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా మాట్లాడారు. అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి వావ్ మూమెంట్స్ ఇంకా నా లైఫ్లో ఉండాలి అండ్ అందరి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే